టీవీ 95 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో శనివారం అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. కందుకూరు పట్టణ ఇలవేలుపు శ్రీ 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 అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మరియు ఇంటూరి నాగేశ్వరరావుకి ఆలయ అధికారులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంకమ్మ దేవాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ రూమ్ల శంకుస్థాపన కార్యక్రమం మంత్రి మరియు ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. అయితే అమ్మవారికి ప్రత్యేకమైన ఆస్తులు ఏమీ లేనందున ఇప్పటి వరకు భక్తుల నిత్య సౌకర్యాలు జరుపుతున్నారని అన్నారు. గుడి ప్రస్తుతం అద్భుతంగా నిర్మించిన నిత్య సౌకర్యాలు, దైవ కార్యక్రమాలకు నిధులు లేకపోతే ఇబ్బందులు వస్తాయని తెలిపారు. నిర్మాణం చేయగానే సరిపోదని, తగిన ఆదాయ వనరులు లేకపోతే గుడి ఆలన పాలన మరుగున పడుతుందని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆలయ ఆదాయం కొరకు నిర్ణయాలను దేవాదాయ శాఖ ముందు పెట్టారని అన్నారు. ఆలయం చుట్టూ ఉన్న రోడ్డు వెంబడి షాపింగ్ రూములు ఏర్పాటు చేసి ఆ రూముల నుండి వచ్చే ఆదాయాన్ని అమ్మవారి దేవాలయం ఖర్చులకు, నిత్య సౌకర్యాలకు, ఆలయంలో దేవందిత కార్యక్రమాలకు ఉపయోగపడతాయని వివరించారు. అందులో భాగంగానే ఇటీవల జరిగిన వేలంపాటలో 24 షాపులకు 34 లక్షలు సంవత్సరానికి ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ వచ్చే ఆదాయంతో అమ్మవారి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దీపధూప నైవేద్యాలకు, తిరునాళ్లకు ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చూపిన చొరవకు మంత్రి ఎమ్మెల్యేను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కందుకూరు విచ్చేయడం శుభ పరిణామమని అన్నారు. అంకమ్మ తల్లి దేవాలయం అద్భుతంగా తీర్చిదిద్దేందుకే కావాల్సిన వనరుల కోసం షాపుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆ వచ్చే ఆదాయంతో అమ్మవారి నిత్య సౌకర్యాలు, పండుగలు, తిరునాళ్లు, దీపధూప నైవేద్యాలు అన్నిటికీ ఉపయోగించవచ్చని వివరించారు. గుడి ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక ముట్టిపడేలా ముఖ్యమంత్రి సహాయం, మంత్రి సహాయం తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త కార్యక్రమాలు దేవాదాయ శాఖలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారిచ్చినటువంటి అనేక సూచనలు తీసుకుని ఇవాళ పనులు మొదలుపెట్టాం. దాదాపుగా ఈ యొక్క 12 మాసాలు గడిచింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ 12 మాసాల్లో ఎన్నికల ప్రణాళికలు ఆనాడు కూటమి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నిటినీ 100% నెరవేర్చినటువంటి శాఖ ఈ దేవాదాయ శాఖ. ఇందులో అనేక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ధూపదీప నైవేద్యాలు గతంలో 5,400 మందికి ఇస్తూ వస్తే 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఇవాళ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మేము ఎన్నిక అయ్యాక కొత్తగా ఇచ్చే వాళ్ళతోటి కలిపి దాదాపు 10,000 ధూపదీప నైవేద్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలయానికి 10,000 రూపాయల లెక్కన ప్రతి నెల విడుదల చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అర్చకులు ఉన్నారు. 10,000 రూపాయలే గతంలో వాళ్ళకి అర్చకులకి ఇచ్చేటువంటి సంభావన ఉంటే దాన్ని 15,000 రూపాయలకు పెంచుతామన్నాం. 15,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఆలయాల్లో వేసేటువంటి పాలక వర్గాలకి అదనంగా 2 సభ్యుల్ని చేర్చి, ఒకరు నాయీ బ్రాహ్మణ్, ఒకరు బ్రాహ్మణ్ కమిటీకి అదనంగా 2 సభ్యుల్ని ఇవాళ చట్టాన్ని సవరించి ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒకరిని నాయీ బ్రాహ్మణ కుటుంబం నుంచి కొత్తగా సభ్యుల్ని ఇవ్వడం జరిగింది. ఆ పాలక వర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటితో పాటు ఇవాళ వేద పండితులు ఉన్నారు, వేదం చదువుతున్నారు. వేదం చదివితే ఏం చేయాలి? మాకు వృత్తి ఎట్లా? మేము ఏదో డిగ్రీయో లేకుంటే ఇంకోటో చదివితే ఉద్యోగం వస్తుంది. ఎక్కడైనా అంగట్లో మేము గుమస్తాలుగానే ఉండొచ్చు. కానీ వేదం చదివిన వాడి పరిస్థితి ఏంటని ఒక ప్రశ్న అడిగితే, వేదం చదివిన వాళ్ళకి 3 సంవత్సరాల పాటు నెలకు 3,000 రూపాయల లెక్కన నిరుద్యోగ సంభావన అనేది ఇస్తామని చెప్పి ఎన్నికల్లో మాటిచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో 6,000 మంది వేద పండితులకి 600 వేద పండితులకి 3,000 రూపాయల లెక్కన ఒక్కొక్కరికి ఇవ్వడం ప్రారంభించాం. ఆ విధంగా ఇస్తూ ఇవాళ నాయీ బ్రాహ్మణులకు కూడా ఆలయాల్లో పనిచేసే వాళ్ళకి ఎంత జీత భత్యాలు వస్తున్నాయంటే ఒకరికి 10,000 అంటారు, ఒకరికి 12,000 అంటారు. సరి సమానమైనటువంటి వేతనం లేదు. కనీసం ఈ నాయీ బ్రాహ్మణులు అనేటువంటి ఆలయాల్లో ఉండే చురుకులకు 25,000 రూపాయల సంభావన రావాలి అని చెప్పి వాళ్ళకి ఆ విధమైనటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం. అది కూడా అమల్లోకి వచ్చాయి. వీటన్నిటితో పాటు కామన్ గుడ్ ఫండ్ ఆలయాల పునర్నిర్మాణకు సంబంధించినటువంటి నిధుల ద్వారా ఆలయాలను ప్రారంభించాం. పూర్వం మొదలుపెట్టి నిలిపేసిన ఆలయాలకు కూడా నిధులు ఇస్తున్నాం. ఆ ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసి దాదాపుగా ఇవాళ మా దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఆలయాలకి కావలసినటువంటి డబ్బు